Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కాస్ట్యూమ్సే కాదు సార్, నేను విన్నది ఇంకోటి ఏంటంటే కొరియోగ్రఫీ కూడా మీరే చేస్తారట, నిజమేనా? ఆల్మోస్ట్ అదేం కాదండి, ఉంటారు మాస్టర్లు ఉంటారు, ఆ మూమెంట్ వరకు వాడతారు వాళ్ళు అంతే. ఎస్పెషల్లీ ఎందుకంటే సార్ సితారలో ఒక పాట ఉంటుంది, కుక్కు కుక్కు అని ఒక సాంగ్. ఆ పాటకి మీరు చాలామందిని మోడల్స్ని పెట్టుకోవాలనుకున్నారు. మోడల్స్ అంటే కొంతమంది డాన్సర్స్ని, ఒక 15-20 మందిని. ఆ డాన్సర్స్ని పెట్టుకొని ఆ పాట మొత్తంలో అసలు వాళ్ళ ముఖాలు కూడా చూపించకుండా ఎలా షూట్ చేశారు సార్? అంటే ఎందుకు అంటే చాలా అందగత్తులేని అమ్మాయిలు కావాలండి ప్రొడ్యూసర్ గారిని. అంటే అందగత్తులేని అమ్మాయిలు వస్తే డాన్సర్లు ఎందుకుంటారో, వాళ్ళు హీరోయిన్లు అవుతారు కదా. అది నువ్వు చాలా పెద్ద కోరుతున్నావు, దొరకని వ్యవహారం అది. ఎక్కడైనా ఉంటారు ఇంతమంది, నీకు నువ్వు 40 మందిని అంతమందిని అడుగుతున్నావు, దొరకరు మనకి ఇక్కడ. దొరికితే 3-4 దొరుకుతారు, పంపిస్తా ఉన్నవాళ్ళని, నువ్వు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తావో చెయ్యన్నారు. అప్పుడు వాళ్ళ కాళ్ళు చేతుల మీద పాట, అదే మొత్తం చేతులు కాళ్ళే ఉంటాయి అక్కడ పాట. అది ఇళయరాజా గారికి చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. అది కాన్సెప్ట్ ఎలా అయిందంటే, డ్యాన్సర్స్ సరిగ్గా సరైన లేకపోవడం వల్ల నేను ఇలాగా స్పాట్లో అప్పటికప్పుడు అనుకుని చేసిందండి ఇదంతా. అవునా? మరి వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వలేదా సార్ తర్వాత? వాళ్ళ ఎందుకు ఫీల్ అవుతారు? వాళ్ళు వాళ్ళకి పేమెంట్ ఇస్తున్నాం వాళ్ళు వాడడానికి. వాళ్ళ ముఖం తీసుకుంటే మనకే, కళ్ళు తీసుకుంటే మనకే, చేతులు కాళ్ళు తీసుకుంటే వాళ్ళకే కాదుగా. ఆ విధంగా వాళ్ళేమి ఓకే. వాళ్ళైతే ఏ పూట కాపూట మేకప్లు వేసుకుంటూ ఉండేవారు వాళ్ళు. ఇవాళకైతే రేపనేది ఇస్తాడు క్లోజప్ ఏదో మా మొహాలన్నీ. అసలు టోటల్గానే తీయలేదు, కాళ్ళు చేతులు తీస్తూనే 3 రోజుల తర్వాత పాట అయిపోయింది అన్నాను. అప్పుడు వాళ్ళు డ్యాన్స్ మాస్టర్తో కలిసి స్టిల్ తీయించుకున్నారు వాళ్ళు. ఓకే సార్, ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి ఇళయరాజా గారి గురించి. ఇళయరాజా గారు అసలు మీకు ఎట్లా పరిచయం అయ్యారు సార్? ఎందుకంటే ఆ సినిమా RR బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ అవ్వకుండా జస్ట్ రఫ్ ఎడిట్ మొత్తం ఏడిది నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆవిడ చూశారంట. చూసేసి ఈ సినిమా ఏం ఆడదు, కష్టం ఈ సినిమా అని అన్నారంట. ఆ తర్వాత వాళ్ళు ఇళయరాజా గారికి చూపిస్తే ఇది అద్భుతంగా ఉంది సినిమా, బ్రహ్మాండంగా హిట్ అవుతుంది అని చెప్పారట. ఏంటి సార్, ఏంటా కనెక్ట్? అంటే అప్పటికే మీకు ఇళయరాజా గారు తెలుసా? ఆ సినిమా నేను మొట్టమొదటి చూసింది ఎక్కడంటే, ఏడిది నాగేశ్వర కూడానే భారతరాజు గారితో సినిమా చేద్దామని ఏడిది నాగేశ్వర గారు ఆయన తిరుగుతున్నారు భారతరాజు గారి కోసం. అలా తిరిగేటప్పుడు తుఫాన్ అండి, మద్రాస్ అంతా నిండిపోయింది. ఓకే. ఒక వారం రోజుల్లో దీపావళి. ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా గారు భారతరాజు గారు కలిసి ఒక సినిమా మిక్సింగ్ కొన్ని పోర్షన్స్ బాగోక కరెక్ట్ చేస్తున్నారండి. ఆ సినిమా ఏంటంటే తెలుగులో డబ్బింగ్ ఎర్ర గులాబీలని వచ్చింది, కమలాసన్ హీరో. అప్పుడు నేను మొట్టమొదటి చూశాను ఇళయరాజా గారిని. ఒక బెల్బాటం ప్యాంటు, హిప్పీ క్రాప్తో కనిపించారు ఆయన. అతను ఇళయరాజా అని అప్పుడు నాకు తెలిసింది. అలాగా ఆయన్ని మరీ క్లోజ్గా చూసింది సీతాకోచలకి నేను అసిస్టెంట్గా పనిచేస్తుంటే చేయడం. ఆ తర్వాత సితార పాటలు చేయించుకునేటప్పుడే ఆయన నన్ను చాలా ప్రత్యేకించి గమనించారు. ఆయన మీరు చెప్పింది కరెక్టే. ఆ సినిమా నాగేశ్వరరావు గారికి, వాళ్ళ కుటుంబంలో ఎవరికి, మా యూనిట్లో వాళ్ళకే ఇంత మంచి శంకరాభరణం లాంటి సినిమాలు తీసిన, సాగర్ సంగమం లాంటి సినిమా తీసిన ఈ సంస్థలో ఇలా ఈ నీచుడు చేరి ఏంటిది సినిమా ఇలా చేశారని వాళ్ళు ఫీల్ అయ్యారు. అయితే సురేష్ మహల్లో రామారెడ్డి గారు థియేటర్ ఇళయరాజా గారు చూశాక చాలా చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా కాలం నాకు భలే సినిమా దొరికింది RR చేయడానికి అని ఇంటర్వెల్ తర్వాత నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాను. నేను ఏడిది నాగేశ్వరకి తేడా వస్తుంది ఆలోచనలో, ఏదో బాగుందని తనే అన్నాడండి, ఇళయరాజా గారు అంటున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క రీల్ RR చదువుతూ ఉంటే సినిమా రూపే మారిపోతుంది. అలాగా ఆ ఫిల్ము ఇళయరాజా వల్ల అంత ఎలివేట్ అయిందండి. నా వల్ల కాదు, నా గొప్పతనం కాదు, అది అంతా ఆ మహానుభావుడు. ఆయన ఆ గొప్పతనం ఆ సినిమాలో ఆయన ఆ గొప్పతనాన్ని ఆపాదించారు సితార్లో. సార్, సితార సినిమా గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడితే నాకంతగా ఏమి నచ్చలేదు ఆ సినిమా. అది ఓకే తీసాను, అంత గొప్పగా ఏం తీయలేదు. బట్ ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం నాకు చాలా నచ్చింది. నా మొత్తం సినిమాల్లో ఆ సీనే నాకు నచ్చిందని మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఏంటి సార్ ఆ సీన్, ఎందుకు అంత నచ్చింది మీకు? సీన్ కాదండి, ఎలా అంటే హీరోయిన్ ఇంట్లోకి వస్తాడు,
అక్కడ నుంచి ఒక 2 రీల్స్ అసలు డైలాగులు ఉండవండి ఆ సినిమాలో. సైలెంట్గా చేసిన పోర్షన్ ఆ పార్ట్ నాకు నచ్చింది. ప్రేమకి భాష ఉండదని అనుకోవడం వల్ల మరేమో తెలియదు. సితార్ సినిమా కాదని నాకు నచ్చింది, ఆ పోర్షన్ నచ్చిందని చెప్తాను. అది 2 రీల్స్ ఉంటుంది దగ్గర. ఓకే, ఎంతవరకు మీకు నచ్చిన సినిమా ఏది మీరు తీసినట్లు అన్నా కూడా ఏది నచ్చలేదని ఆ పోర్షన్ అని చెప్తూ ఉంటాను. సితార విషయంలో కూడా ఆ పోర్షన్ అని చెప్తున్నాను. మీకు ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చాను లేదు? యా ఇచ్చారు సార్. ఏది నాగేశ్వరరావు గారి వైఫ్ మిమ్మల్ని బాగా బనాయించేవారంట సితారా టైంలో. బనాయించడం అంటే సితారా తీసాక అంటే వాళ్ళ ఆవిడ అన్నారంట కదా, ఏంటి సినిమా అసలు ఏంది సినిమా ఆడుతుందా, ఎందుకు తీశారు అని అన్నారు. ఆవిడ సరదాగా నేనంటే ప్రేమ వాత్సల్యం అంతేనా? సరదాగా అని ఉంటారు కానీ ఆవిడకి నేనంటే చాలా మామూలు ఇష్టం కాదండి. వాళ్ళ పెద్ద అబ్బాయిలా చూసుకుంటారు నన్ను. సార్ సినిమా హిట్ అయ్యాక ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఏంటి సార్? మళ్ళీ కలిసారా మీరు ఆవిడ? అయ్యో నేను ఆవిడ అప్పుడు కావాలంటే నేను మన కూడా కలిసి ఎప్పుడు కలుస్తాను కాదు సితారా అప్పుడు లేదండి. సితారా కూడా బ్లాక్ బస్టర్ ఆవిడ బాగా నచ్చని సినిమా ఏంటంటే అన్వేషణ చూసి ఆవిడ నెక్స్ట్ డే కబురు చేసి అసలు ఎవరన్నా అలా సినిమా తీస్తారా, సితార్ తీసి నువ్వేనా సినిమా తీసావని తిట్టారు నన్ను. ఆ సినిమా నచ్చలేదు ఆవిడకి. ఆ తర్వాత సినిమా అన్వేషణ మంచి హిట్ అయిందని తెలిసాక ఏం మాట్లాడలేదండి. సార్ సితారకు సంబంధించి ఒక సీన్ గురించి ఒక్కసారి మీతో డిస్కస్ చేయాలి సార్. ఎస్పెషల్ ఆ సీన్ ఏంటంటే శరత్ బాబు కోర్టు కేసు ఓడిపోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు సిరీస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి అక్కడ. ఒకటేమో సోమయాజులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కోట్ ఇప్పుతాడు ఉక్కపోస్తుందని, లోపల షర్ట్ చిరిగిపోయి ఉంటుంది. అంటే అంత పెద్ద గొప్ప మహారాజు అలా అయిపోయాడు అన్న దానికి తార్కాణం. రెండోది తను లైటర్ వెలిగించుకుంటూ తన చుట్ట వెలిగించుకోకుండా ఎదురుగుండా పక్షుల రెక్కలు కాల్చేస్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే సార్ డైలాగ్స్ లేకుండా ఒక సీన్లోని ఇంటెన్సిటీని అంత ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేయటం అన్నది అది మీకు ఇన్బార్న్ టాలెంటా సార్, లేకపోతే ఎక్కడన్నా మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకున్న విద్యనా? అలా అంటే అండి, సినిమా అనేది కొంత డైలాగ్ ఉండాలి, కొంత నిశ్శబ్దం ఉండాలి, కొంత మ్యూజిక్ ఉండాలి, కొన్ని చోట్ల కేవలం సౌండ్ ఎఫెక్ట్స్, తలుపేయడం, నడుచుకుంటూ వెళ్ళడం, ఇలాగా ఇవన్నీ కలిస్తేనే దృశ్యం. ఇష్టానికి వాగితే అది స్టేజ్ అవుద్ది. నేను ఇది మొదటి నుంచి నేను గమనిస్తూ వస్తానండి. నాకు ఒక పోలిష్ ఫిల్మ్ ఒకటి చూశారండి. సినిమా చూస్తూ వెళుతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా. ప్రీ క్లైమాక్స్లో ఒక చెల్లో ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చెల్లో తెలుసు కదా, ఆ చెల్లో సస్టైన్ ఒకటి వినిపించిందండి. అప్పుడు తెలిసింది ఈ సినిమాలో మ్యూజిక్ ఇంతవరకు రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది కదా అని. అంటే అంత ఇన్వాల్వ్ చేసిందండి. ఎక్కడ మ్యూజిక్ ఉండాలి, ఎక్కడ డైలాగ్ ఉండాలి, ఎక్కడ నిశ్శబ్దం ఉండాలి, ఎక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి అనేది వీటన్నిటి తాలూ కలయికే సీన్ అని నా ఉద్దేశం. నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను. అలాంటి ఉద్దేశం కలిగి నేను చాలా చోట్ల మాట్లాడించనండి, కేవలం మ్యూజిక్కి వదిలేస్తాను. చాలా చోట్ల మ్యూజిక్ కూడా ఇస్తే ఒప్పుకోరండి, కేవలం నిశ్శబ్దానికి వదిలేస్తాను. ఓకే, అలాగ చేయబడ్డ సినిమా సితారాన్ని నా నమ్మకం. కోర్టులో ఓడిపోయిన తర్వాత మీరు చెప్పిన సీన్ రాదు, నీ సీన్ వస్తుంది. ఎలా అంటే సోమయాజులు గారి ఆఫీస్కు వస్తాడు. అతను వచ్చినప్పుడు ఉక్కగా ఉందేంటి అని ఫ్యాన్ ఆగిపోద్ది అనమాట, కరెంట్ లేక. కోట్ ఇప్పుతాడు, ఇప్పుతే లోపల చిరిగిపోయిన చొక్కా ఉంటుందండి. ఇప్పటికీ అక్కడక్కడ అన్నం విన్నాను, ఏంటి సితార్ల శరత్బాబులాగా అనేసేసండి. అంటే లోపల వేరే, బయటికి ఆ కోటు అది వేసుకుని అలాగా బతికే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారని విన్నానండి. అలా బతుకుతున్నాం అని అడుగుతాను. సో మీకు చెప్పేది ఏంటంటే ఇందాక దానికి కంటిన్యూషను, కొన్ని చోట్ల మాట్లాడాలి, కొన్ని చోట్ల కేవలం మ్యూజిక్కే ప్లే కాబడాలి, కొన్ని చోట్ల కేవలం సౌండ్ ఎఫెక్ట్స్, కొన్ని చోట్ల నిశ్శబ్దమే, ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోవడం. దాంట్లో గొప్ప ఫీలు తర్వాత హృద్యంగా తయారవుద్ది సీనే నా నమ్మకం అండి. కానీ కేవలం సితార లాంటి క్లాసిక్ మూవీసే కాదు సార్, మీరు హ్యూమర్ సినిమాలు కూడా చాలా చేశారు, కామెడీ సినిమాలు ఎక్కువ. అందులో కూడా మీరు ఇలాగే నిశ్శబ్దం ద్వారా ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు, ఒక హ్యూమర్. ఎస్పెషలీ ఏప్రిల్ 1 విడుదలలో అతను కరెంటు వైర్ నోట్లో పెట్టుకొని ఫ్యాన్ ఏదో బాగు చేస్తుంటాడు. అప్పుడు సుందరం లోపలికి వస్తాడు, సుందరం కాదు మన రాజేంద్ర ప్రసాద్ లోపలికి వస్తాడు. రాగానే జస్ట్ ఒక పేరు సుబ్బారావు అని పిలుస్తాడు, పిలవగానే అనగానే చిన్నారావు, యా
సో వితౌట్ డైలాగ్స్ అక్కడ అదే మ్యూజిక్ చెప్తున్నా కదా మీకు ఏంటంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే అవి పండుతాయి అంశాలు. నేను ఇప్పుడు ఒక సినిమా కథ తయారు చేశానండి. ఓకే, ఎవరన్నా ఒక మంచి పెద్ద హీరో దొరికితే ఇది ఒప్పుకుంటే చేసే కథ అనమాట. సినిమా మొత్తం మీద ఎక్కడా మాట్లాడుకోరు హీరో హీరోయిన్లు. అలాగే వాళ్ళు ఏం మోగాళ్ళేం కాదు. ప్రేమకి భాష లేదనే చెప్పడం ఉద్దేశమో ఏంటో, నేను ఏంటో కాదు ఉద్దేశం. ఒక కథ తయారు చేశానండి. సినిమా ఎండ్లో హీరో ఒక మాట మాట్లాడతాడు, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతే. అసలు డైలాగే ఉండదు, మర్చిపోయాను. హీరో హీరోయినే ఉంటారు ఆ కథలో మొత్తం మీద, వేరే ఏదో క్యారెక్టర్ ఉండదు, క్యారెక్టరే ఉండదు. ఎండ్లో మట్టికి హీరోయిన్ పేరెంట్స్ వస్తారు, వచ్చినప్పుడు మాట్లాడతాడు అంతే ఒక్క సీన్లో. సినిమా అంతా హీరో హీరోయిన్లే, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకెవరు ఉండరు, వేరే క్యారెక్టరే రాదండి. 2 గంటల సినిమా కేవలం 2.5 గంటల సినిమా హీరో హీరోయిన్లే ఉంటారండి. అసలు వాళ్ళ మధ్య ఒక్క మాట జరగదు, కేవలం సైలెన్సు, నేను చెప్పిన మ్యూజిక్, ఆ సౌండ్ ఎఫెక్ట్సే ప్లే కాబడతాయి. చివరిలో ఒకే ఒక డైలాగ్ చెప్తాడండి అతను ప్రీ క్లైమాక్స్లో. మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ డైలాగ్ ఉండదు. ఆ సినిమా ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నా సార్? అదే నాకు అవకాశం వచ్చినప్పుడు. అంటే దానికి మాత్రం పెద్ద పెద్ద స్టార్ యాక్టర్ ఎవరన్నా కావాలండి, ఎందుకంటే ఆ సెట్ అలాంటిది. ఓకే, ఒక అద్భుతమైన సెట్టు, ఆ సెట్ వేయాలి. వేస్తే అదొక అద్భుతం తెలుగులో వచ్చిందన్న కానీ బాగుంటుంది. Please subscribe for more videos.